కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై సీరియస్ అయింది హైకోర్టు. కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా అని పీపీని అడిగింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని హైకోర్టు సీరియస్ అయింది. తీవ్ర గాయాలైనట్లు రిపోర్ట్ ఇచ్చి చిన్న గాయాలైనట్లు రాశారని చెప్పింది. నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రిమాండ్ ఆర్డర్, క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. నరేందర్ రెడ్డి పాత్రపై నమోదు చేసినటువంటి వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని ఆదేశించింది హైకోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లగచర్ల దాడి ఘటనలో ఇప్పటి వరకు ప్రధాన సూత్రధారి అంటూ పాత్రధారి అంటూ అతని డైరెక్షన్ లోనే ఈ కంప్లీట్ ఎపిసోడ్ జరిగింది అంటూ పోలీసులు ఏదైతే తీవ్ర అభియోగాలు మోపినటువంటి వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికీ పోలీసులు నమోదు చేసినటువంటి 3 ఎఫ్ఐఆర్లో కూడా పట్నం నరేందర్ రెడ్డి పేరుని ఇంక్లూడ్ చేశారు. అదే కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక మాజీ ఎమ్మెల్యేను ఆ రకంగా అరెస్టు చేయడాన్ని, ఆ అంశాన్ని, ఆ విధానాన్ని పోలీస్ శాఖపై సీరియస్ వ్యక్తం చేస్తూ హైకోర్టు అరెస్టు విధానాన్ని తప్పుపట్టినట్టుగా తెలుస్తోంది. వాదనలు అయితే ముగిశాయి. వాదనలు రిజర్వ్ చేస్తూ మరి కాసేపట్లో ఆ కేసుకి సంబంధించినటువంటి తీర్పు వెల్లడించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించినటువంటి విషయానికి వెళ్తే ఇటు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇటు పట్నం నరేందర్ రెడ్డి తరపున ఒక న్యాయవాది ఈ రోజు 2 వైపుల నుంచి కూడా వాదనలు వినిపించారు. కోర్టు సీరియస్ గా వీరిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని పూర్తిగా తప్పుపట్టినట్టుగా తెలుస్తుంది. పట్నం నరేందర్ రెడ్డి ఒక ఉగ్రవాది కాదు. పట్నం నరేందర్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు, సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఆ మాజీ ఎమ్మెల్యేను ఆ రకంగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? ఆ దృశ్యాలను చూస్తూ ఉంటుంటే ఒక క్రిమినల్ ని లాకెళ్లినట్టు, ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసి లాకెళ్లిన విధంగానే పట్నం నరేందర్ రెడ్డిని ఒంటిపై చేతులేసి వెనక నుంచి మెడభాగం పట్టుకొని ఆ కాలర్ పట్టుకొని లాకెళ్తున్నటువంటి దృశ్యాలపై కూడా కోర్టు సీరియస్ అయింది. ఆ విధానాన్ని తప్పుపట్టింది. ఉదయం మార్నింగ్ వాకింగ్ కి వెళ్లినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని ఆ రకంగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? అతను ఏమైనా పరారీలో ఉన్నాడా? ఏదైనా సహకరించనని చెప్పాడా? గతంలో మీరేమైనా నోటీసులు అందజేసి ఆ నోటీసులకు అతను రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడా? ఎందుకు అతను వాకింగ్ కి వెళ్ళినప్పుడు అంత బలవంతంగా, అంత రిస్క్ తీసుకొని, అంతమంది పోలీస్ బృందాలు అందరూ వచ్చి ఒక ఉగ్రవాదిని పట్టుకెళ్లినట్టు బలవంతంగా రైట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లో, వెనక భాగాల్లో ఒక టీం అంతా కూడా అతను చుట్టుముట్టేసి అతను పరారవుతున్నటువంటి విషయంలాగా ఆ సీన్ ని అంత పెద్దగా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటూ కూడా హైకోర్టు ఈ రోజు పోలీసులను కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇటు పోలీసుల తరపున, ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా తను వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని కొట్టివేయాలి. ఈ కేసులో అతను ప్రధాన సూత్రధారి కాబట్టి అతనికి ఏదైనా ఈ క్వాష్ పిటిషన్ అతనికి అనుకూలంగా వస్తే మాత్రం డెఫినెట్ గా ఈ కేసు పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. సాక్ష్యాధారాలన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నిన్నగాక మొన్న సురేష్ అనే ప్రధాన నిందితుడు దొరికాడు. అతన్ని కూడా మేము కస్టడీలోకి తీసుకోవాలి. పట్నం నరేందర్ రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకొని కలెక్టర్ పై దాడి కుట్ర వెనక దాగి ఉన్నటువంటి రహస్యాలేంటి? కేటీఆర్ పేరుని కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే పట్నం నరేందర్ రెడ్డి ఫైనాన్షియల్ గా కొంత మోరల్ సపోర్ట్ ప్రకారంగా వీళ్ళందరినీ ఉసిగొల్పి రెచ్చగొట్టి కలెక్టర్ ఉన్నటువంటి షెడ్యూల్ కాకుండా ఈ ప్రాంతానికి తెలియకుండా తీసుకొచ్చి ఈ దాడికి పాల్పడ్డారనే దానిపై కూడా పోలీసులు అభియోగాలు మోపారు. ఒకసారి ఈ రోజు హైకోర్టులో జరిగినటువంటి వాదనల విషయానికి వెళ్దాం. ఇటు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇటు పట్నం నరేందర్ రెడ్డి తరపున న్యాయవాది మాట్లాడినటువంటి వాదన విషయానికి వెళ్తే నరేందర్ రెడ్డి అరెస్టు చేసేటువంటి విధానాన్ని మాత్రం హైకోర్టు తప్పుబట్టి పోలీసులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేయడానికి వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారంటూ కూడా ప్రత్యేకంగా కోర్టు ఈ విషయాన్ని పోలీసులు ఎమ్మెల్యేను ఒక ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందంటూ కూడా కోర్టు రెండోసారి ఈ విషయాన్ని పోలీసుల్ని, అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిగింది. నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నాడా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఈ విషయాన్ని కోర్టు క్వశ్చన్ చేసింది. దాడికి గురైనటువంటి అధికారులకు తగిలినటువంటి గాయాల గురించి కూడా సరిగ్గా నివేదిక అందలేదు. తీవ్ర గాయాలైనట్టు రిపోర్ట్ ఇచ్చి చిన్న గాయాలైనట్టు రాశారంటూ మాత్రం హైకోర్టు ఈ 2 విషయాల్లో పోలీసుల విధానాన్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని తప్పుపడుతూ అక్కడ అధికారులకు సీరియస్ గా గాయాలయ్యాయి, అనేక చోట్ల వాళ్లకు
తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారంటూ కూడా ముందుగా ఆ రిపోర్ట్ చెప్పి తర్వాత చిన్న గాయాలైనట్టుగా కూడా ఆ రిపోర్టు కోర్టుకి సమర్పించారంటూ కూడా కోర్టు ఆ విషయాన్ని కూడా తప్పుపట్టింది. నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించలేదు అంటూ కూడా మరోసారి ఆ గైడ్ లైన్స్ ని గుర్తు చేసింది హైకోర్టు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గతంలో తను వివిధ సమావేశాల్లో మాట్లాడినటువంటి వీడియోని కూడా ఈరోజు హైకోర్టు ముందు ప్రవేశపెట్టారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ దశలో పిటిషన్ ని అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నట్టు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకురావడము, రిమాండ్ ఆర్డర్ ని క్వాష్ చేయాలంటూ పిటిషన్ ని కొట్టివేయాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున ఈ వాదనలు వినిపించడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసినటువంటి రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్ పైన వాదనలు అయితే ముగిశాయి. నరేందర్ రెడ్డి పాత్ర ఉందంటూ లక్ష్మణ్, దేవేందర్, హనుమంత్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని సమర్పించి ఈరోజు కోర్టుకి అవన్నీ కూడా మాకు అనుకూలంగా ఈ ఆర్డర్స్ రావాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు రెండు వైపుల నుంచి కూడా వాదనలు తిన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం 1:30 తర్వాత 2 గంటల ప్రాంతంలో పట్నం నరేందర్ రెడ్డికి క్వాష్ పిటిషన్ కి సంబంధించి కోర్టు ఒక కీలకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. అక్కడ హైకోర్టు తమ ఆవేదనను వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పాటించకుండా 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వకుండా, అతనికి ముందస్తుగానే మీరు నోటీసులు ఇవ్వకుండా ఒక ఉగ్రవాది లాగా ఈడ్చుకెళ్లడము, పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా ఒకేసారి పట్నం నరేందర్ రెడ్డి మీద పడి బలవంతంగా అతన్ని తీసుకెళ్లడము, అతన్ని పరారీలో ఉన్నాడా, ఈ కేసులో సహకరించనని చెప్పాడా, నోటీసులు గతంలో సర్వ్ చేశారా, ఖచ్చితంగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదు అంటూ మాత్రం కోర్టు ఈ విషయాన్ని మరోసారి పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి గుర్తొచ్చింది. ఈ దాడి జరిగినటువంటి ఘటనలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకటరెడ్డి, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, సర్వే అధికారులు, ఇతర ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ సర్వే చేపడుతుండగా ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఈ అధికారుల పైన తిరగబడ్డారంటూ రిపోర్ట్ ఇచ్చారు. తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పారు. కానీ ఎక్కడంగా తీవ్రంగా గాయాలయ్యని ఒక రిపోర్ట్ ఇప్పటి వరకు కోర్టుకి ఎందుకు సమర్పించలేదు? చిన్న గాయాల్లాగా మీరు రిపోర్ట్ సమర్పించారు. ఏది కరెక్ట్? దీంట్లో దేన్ని కన్సిడర్ చేయాలి? పెద్ద గాయాలయ్యాయా లేదా చిన్న గాయాలయ్యాయా? ఎందుకు తప్పుడు రిపోర్ట్ రాసి కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారంటూ కూడా కోర్టు ఈ విషయాన్ని మరోసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మొదట పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విధానాన్ని తప్పుపట్టింది. అతను ఉగ్రవాది కాదు, ఒక ప్రజాప్రతినిధి. కనీస గౌరవం ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకునేది ఉండేది. ఆ రకంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మీరు పాటించలేదు అంటూ కూడా తప్పుపట్టింది. అతనికి గతంలో ఏవైనా నోటీసులు ఇచ్చారా? అరెస్టు విషయంలో అంత బలవంతంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? పబ్లిక్ లో ఉండగా పబ్లిక్ అందరూ కూడా ప్యానిక్ కి గురి చేసి ఒకేసారి 10-15 మంది పోలీసులు అతని మీద పడి బలవంతంగా లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా, ఆ విషయాన్ని ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి న్యాయవాది కోర్టులో ఆ దృశ్యాలు కూడా సమర్పించడం జరిగింది. మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి తీర్పు హైకోర్టు వెల్లడించనుంది. శివ, అయితే ఈ కేసుకు సంబంధించి ఒకవేళ తీర్పు కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక వస్తే, నరేందర్ రెడ్డికి అనుకూలంగా వస్తే ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ అనేది ప్రభుత్వం మీద అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంలో, కలెక్టర్ మీద దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో విపక్షాలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, జాతీయ స్థాయిలో దీన్ని హైలైట్ చేసేటటువంటి యత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు కోర్టు తీర్పు కూడా పూర్తిగా వ్యతిరేకంగా గనక ఒకవేళ వస్తే ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? 1:30-2 గంటలకు దీనిపై వాదనల సమయంలో కోర్టు అన్ని వైపుల నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలన చేపడుతుంది. పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఏంటి, ఏ విషయంలో అతను అరెస్ట్ చేశారు, ఉసిగొల్పారు, రెచ్చగొట్టారు, మోరల్ సపోర్టు, పార్టీ అండగా ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ చేస్తుంది అని కొన్ని అభియోగాలు పట్నం నరేందర్ రెడ్డి పైన మోపారు. ఒక పార్టీకి చెందినటువంటి కార్యకర్త, ఆ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధి ఏ రకమైనటువంటి సంభాషణల కోసమైనా కూడా ఆ అధికారితో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, ఆ ప్రజాప్రతినిధితో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని బేస్ చేసుకొని, అవే కాల్ కన్వర్షన్స్ ని బేస్ చేసుకొని ఇతనే ఉసిగొల్పాడు, ఇతనే రెచ్చగొట్టాడు, అతని ఆదేశాల మేరకే సురేష్ దాడి చేశారనడం మాత్రం కోర్టు తప్పుగా భావిస్తే మాత్రం డెఫినెట్ గా క్వాష్ పిటిషన్ ను ఇమ్మీడియట్ గా కొట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన రిలాక్సేషన్ ఇచ్చి పట్నం నరేందర్ రెడ్డి ఈ కేసులో అతని పాత్ర లేదు అంటూ మాత్రం కోర్టు తేలినట్టయితే మాత్రం, పోలీసులు తప్పుడు కేసు అతని పైన నమోదు చేసినట్టుగా కోర్టు భావిస్తే మాత్రం పోలీసులకు, ఈ వెనక నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కూడా దీనిపైన పెద్ద వీరికి రిస్క్ అయినట్టే అని మాత్రం అర్థమవుతోంది. దీన్ని పరిశీలన చేపట్టి
1:30 తర్వాత ఉదయం జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి, పట్నం నరేందర్ రెడ్డి పాత్ర దీంట్లో ఎంత మేరకు ఉంది, ఫోన్ మాట్లాడినంత మాత్రాన దాడి చేసినట్టు ఎలా నిరూపిస్తారు, దానికల్లా ప్రత్యక్ష సాక్ష్యాలు మీ దగ్గర ఏమున్నాయి? ఒక రాజకీయ నాయకుడికి పార్టీ కార్యకర్తకు అనేక సార్లు అనేక విషయాలు అనేక సందర్భాల్లో కూడా తరచుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కాల్స్ ని అడ్డం పెట్టుకొని ఆ కాల్స్ నే ఆధారం పెట్టుకొని సురేష్ పట్నం నరేందర్ రెడ్డి చెప్పడంగానే దాడి చేశాడు అనే దానికి ప్రత్యేక కారణాలు ఏమున్నాయి, ఏ ఎవిడెన్స్ ఉన్నాయి అంటూ కూడా కోర్టు మరోసారి వీరిని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని వైపు పరిశీలించిన తర్వాతనే పట్నం నరేందర్ రెడ్డి వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని తిరస్కరించాలా, అనుమతించి అతని పేరుని దాంట్లో నుంచి తొలగించాలా అనే దానిపై కూడా కోర్టు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అది మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఇది రాజకీయ పరమైనటువంటి కక్షలో భాగంగా పెట్టినటువంటి కేసులు అంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి భార్య, పట్నం నరేందర్ రెడ్డి న్యాయవాదులు, వెనక ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, ఇక్కడ రైతులందరూ కూడా ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఎస్టీ కమిషన్ తో పాటు ఇతర దర్యాప్తు సంస్థల్ని కలిసి ప్రెసిడెంట్ కార్యాలయానికి లేఖ పంపి ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా పెట్టినటువంటి కేసులు, తాము నష్టపోతున్నామంటూ కూడా కలెక్టర్ని అడగడానికి వస్తే దాన్ని దాడిగా భావించి మేము కలెక్టర్ పైన దాడి చేశాము, హత్యాయత్నం చేశామంటూ కూడా తప్పుడు కేసులు తమ పైన మోపి గిరిజనులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా చేసి అణచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా కూడా ఎస్టీ కమిషన్ కి బాధితులందరూ కూడా ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఎస్టీ కమిషన్ సభ్యులంతా కూడా లగచర్ల ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లి అక్కడ జరిగినటువంటి దాడి ఘటన జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా పరిణామాలు తెలుసుకొని ఒక రిపోర్ట్ రాసుకొని ఆ రిపోర్ట్ ఎస్టీ కమిషన్ కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో కుట్రకోణం ఉంది అంటూ పోలీసులు ఎలాంటి కుట్రకోణం లేదు, మేము నష్టపోతా ఉన్నాము, మా నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి అని క్వశ్చన్ చేస్తే దీనిపైన దాడులు చేశామని, కుట్ర ఉందని, డబ్బులు తీసుకున్నారని, ప్రమోషన్ కోసమని రకరకాలుగా రైతులపైన ఈ కేసులు మోపారు పోలీసులు అంటూ మాత్రం ఈ విషయాన్ని ఎస్టీ కమిషన్ కి తెలియజేశారు. దీంట్లో కీలకంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర కీలకంగానే భావిస్తా ఉన్నారు. అతని డైరెక్షన్ లోనే సురేష్ కలెక్టర్ ని దారి మళ్లించి ఆ ఊరికి తీసుకొచ్చి దాడి చేయించాడనేది మాత్రం పోలీసుల ఆరోపణలు. పట్నం నరేందర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఎంత మేరకు ఉంది, నిజంగానే ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా అనేది మాపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. కూర్చో